హలో గాయ్స్, వెల్కమ్ టు లాషి వ్లాగ్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం చేశాను. సో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. నేనైతే 5 రకాల వంటలు చేశాను. చూసారా ఈ ఐటమ్స్ ఎంత బాగున్నాయో, డెకరేషన్ ఐటమ్స్. ఇలా నేను దేవతను చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. చాలా కళ అనిపించింది కదా, చూస్తుంటేనే చాలా మంచిగా అనిపించింది. ఇలా నేను బొట్టు పెట్టాను దేవతకి. టోటల్గా ఇలా దూరం నుంచి ఇలా ఉందన్నమాట. నీట్గా అసలు బ్యాక్ డ్రాప్ అయితే ఎంత బాగా దొరికిందో అసలు. మీరు కూడా తీసుకోండి ఎప్పుడైనా బేగం బజార్ వెళ్తే. మేము ఎక్స్ట్రా ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ యాడ్ చేసాము. ఇలా కిచెన్లో మేము చిలికల్ని పెట్టుకున్నాము. ఇలా కిచెన్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. కిచెన్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. అండ్ నేను దేవత కోసం ఏమేం చేశానో ఫుడ్ ఐటమ్స్ చూద్దామా. ఫస్ట్ నేను పన్నీర్ కర్రీ చేశాను. అలాగే నేను పప్పుచారు కూడా చేశాను. అండ్ నెక్స్ట్ నేనైతే బెల్లన్నం చేశాను. సూపర్ టేస్టీ అయ్యింది. అండ్ నెక్స్ట్ టెంపుల్ స్టైల్ పులిహోర చేశాను. పన్నీర్ కర్రీకి వైట్ రైస్ చేశాను. అండ్ భక్షాలు చేశాను, అయిపోయాయి. యాక్చువల్గా డిన్నర్ అయిపోయాక చూపిస్తున్నా. అండ్ దద్దోజనం చేశాను. శనగలకి పోపేసి చేశాను అనమాట. శనగలు చూసారా, ఇవన్నీ ఆ ఫుడ్ ఐటమ్స్. అండ్ దేవత అండ్ డెకరేషన్. అండ్ హాల్లో నుంచి ఇది వ్యూ అనమాట. నేనైతే హాల్లో కూర్చుంటే నా కళ్ళు మొత్తం ఇట్లా దేవత సైడ్ ఆ డెకరేషన్ అట్టే వెళ్తున్నాయి. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. యాక్చువల్గా పూజ టైంకి మా ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చిందనమాట. షీ ఫెల్ సో హ్యాపీ అండ్ షీ లైక్స్ మీ. అండ్ వాళ్ళ కూతురు కూడా, చిన్న పాప 8 months. ఆ పాపకు ఒక డ్రెస్ తీసుకున్నాను. అండ్ ఆ పాప నన్ను చూస్తేనే నవ్వుతుంది. ఐ థింక్ షీ లైక్. మీకు నా వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించింది, నా డెకరేషన్ అండ్ అంతా కామెంట్స్లో చెప్పండి. బాయ్.